హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడం గురించి చూద్దాం. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ల గురించి, స్టాక్ మార్కెట్ల గురించి ఎలా ఉంది అనే విషయాలను బ్రాడ్గా చూద్దాం. గ్యాస్ సిలిండర్ ధర, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెరిగింది. యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. ఆ తర్వాత నుంచి సీజ్ ఫైర్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా గ్యాస్ సిలిండర్ ధరను పెంచుకుంటూనే వెళ్తున్నారు. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలు పెరిగింది. మొత్తంగా చూస్తే నాలుగు సార్లు పెంచారు గ్యాస్ సిలిండర్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను. ఓవరాల్ గా చూస్తే ఒక్కో రాష్ట్రాన్ని బట్టి, ఒక్కో నగరాన్ని బట్టి ఈ ధర 1300 నుంచి 1500 రూపాయల దాకా పెరిగింది. ఆల్మోస్ట్ 40% దాకా మనకు రేట్లు పెరిగాయి. అంటే ఈ ఇంపాక్ట్ మనం తాగే టీ మీద కానీ, తినే తిండి మీద, టిఫిన్ మీద, ఫుడ్ మీద, అన్నింటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ రేటును ఖచ్చితంగా హోటల్స్ కస్టమర్ల మీదకి పాస్ ఆన్ చేస్తాయి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు అమ్ముతుంటే 40 కావచ్చు, 40 ఉన్నది 50 కావచ్చు. అలాగే ఇక మసాలా దోశ లాంటివి అయితే మినిమం 100 రూపాయలు అయిపోయే అవకాశం ఉంది మాదిరి హోటల్స్లో. సో రేట్లన్నీ భారీగా పెరుగుతాయి. బయట ఫుడ్ తినడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అయిపోతుంది. అలాగే మనకు డోర్ డెలివరీ, మనకు స్విగ్గీ, జొమాటోలో కూడా డోర్ డెలివరీ చేసుకుంటుంటాం. వాటిల్లో కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో మొత్తంగా ఈ యుద్ధం వల్ల మనకు రేట్లు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. పనిగా రేట్లు ఇప్పుడు బాగా పెంచేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ఒకవేళ యుద్ధం సర్దుమనికి రేట్లు మళ్ళీ తగ్గొచ్చాయి అనుకోండి, మళ్ళీ పెంచదు. ఆ డబ్బుని గవర్నమెంట్ తన ఖాతాలో వేసుకుంటుంది. మనం ఈ విషయాన్ని పెట్రోల్, డీజిల్ విషయాల్లో చూసాము. పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ధర $50 లోపు కూడా వచ్చింది. అయినా సరే కస్టమర్కి ₹1 లాభం కూడా లాభం చేకూర్చడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టపడలేదు. ఇప్పుడేమో పరిస్థితి రేట్లు పెరగంగానే మళ్ళీ పెంచుతూ వెళ్తుంది. చూడండి, ఎలక్షన్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎలక్షన్ అయింది, ఇలా రేట్ పెంచేశారు. రేపు పొద్దున బహుశా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక బెంగాల్లో, అస్సాంలో స్వీప్ చేసి, తమిళనాడులో అలాగే కేరళలో కొంచెం బీజేపీకి కనుక మెరుగైన సీట్లు వస్తే మాత్రం ఇంకా రేట్లు పెంచేయచ్చు. అప్పుడు ఏం సమస్య లేదు. ఎందుకంటే ఎన్ని రేట్లు ఎంతగా పెంచినా జనానికి ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళు ఏమీ ఫీల్ కావట్లేదు. కానీ ఉద్దేశానికి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది. అందుకే బహుశా ముందస్తుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద పెంచారు. తర్వాత దీన్ని ఎలక్షన్ రిజల్ట్ చూశాక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ని, అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా పెంచే అవకాశం ఉంది. మార్కెట్లో చూస్తే మనకు క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. నిన్న $126 వరకు వెళ్ళింది. అది తర్వాత 114, 113 ఆ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయింది. అలాగే మనకు రూపాయి కూడా $95.30 వరకు, డాలర్తో పోలిస్తే రూపాయి 95.3 దాకా వెళ్ళింది. తర్వాత 95 సమీపంలో, 95 కొంచెం దిగువన క్లోజ్ అయింది. మార్కెట్లు కొంచెం నష్టపోయాయి. కానీ అమెరికన్ స్టాక్ మార్కెట్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయి. నాస్డాక్ దూసుకెళ్లిపోతోంది. ఎందుకంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అమెరికన్ స్టాక్ మార్కెట్లకు చాలా ఫెచ్చింగ్ అవుతుంది. అలాంటి బలం మన ఇండియన్ స్టాక్ మార్కెట్లలో ఏది లేకపోవడం అనేది మనకు పెద్ద మైనస్ గా ఉంది. మన థీమ్ అంతా కన్జంప్షన్ మీద, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మీద, ఈ సెక్టార్ల మీద వెళ్తుంది. మన ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి నష్టపోతూ వస్తున్నాయి. గత కొంతకాలంగా దాదాపు రెండేళ్లుగా మన ఇండియన్ ఐటీ కంపెనీ షేర్లు తిరోగమన దిశలో ఉన్నాయి. అదే సమయంలో చూస్తే అమెరికన్ ఐటీ కంపెనీలు రివ్వున పరిగెడుతున్నాయి. గూగుల్ ఫౌండర్ లారీ పేజ్, అలాగే సెర్జీ బెన్, వీళ్ళిద్దరి వాళ్ళ ఆస్తి విలువ, సంపద విలువ విపరీతంగా పెరిగింది. లారీ పేజ్ ఇప్పుడు సెకండ్ రిచెస్ట్ పర్సన్ అయ్యాడు ఎలన్ మస్క్ తర్వాత. ఆయన ఆస్తి $300 బిలియన్ దాటింది. సో ఓవరాల్ గా అమెరికన్ మార్కెట్లు దూసుకెళ్తుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లు డల్ గా ఉన్నాయి. ఇదే పరిస్థితి ఇంకొంతకాలం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు స్ట్రాంగ్ గా చెప్పుకోవడానికి ఒక బలమైన థీమ్ మన మార్కెట్లో ప్రజెంట్ లేదు. మనకు అలాంటి థీమ్ ఉండడానికి ఒకటే థీమ్ ఉంది మనకి, అదానీ, అంబానీ, వీళ్ళిద్దరి మీదే దృష్టి ఉంది. వీళ్ళిద్దరే బాగుండాలి. అదానీ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఏది కావాలంటే ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు. సో కాన్సన్ట్రేషన్ అంతా అట్లాగే ఉంది మన దేశంలో మొత్తం. అందుకనే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లకి చెప్పుకోదగ్గ ఒక బలమైన థీమ్ లేదు. కన్జంప్షన్ థీమ్ ఒకటి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ థీమ్ ఒకటే ఉంది ప్రజెంట్. సో ముందు అందుకనే ఎఫ్ఐఐలు బాగా వెళ్ళిపోతున్నాయి ఇండియన్ మార్కెట్ నుంచి. గత 2 ఏళ్లుగా కంటిన్యూస్ గా సేల్ చేస్తూ వస్తున్నారు. ఎఫ్ఐఐలు వెళ్ళిపోవడం అనేది మనకు రూపాయి పతనానికి కూడా ఒక ముఖ్య కారణం. లాస్ట్ ఇయర్ చూస్తే ఏడాది కిందట చూస్తే రూపాయి 85 దగ్గర ఉంది, ఇప్పుడు 95 దగ్గర ఉంది. సో రూపాయి ఎంత పడితే మనకు ఇన్ఫ్లేషన్ అంతగా పెరుగుతూ వస్తుంది. దాని ఇంపాక్ట్ మన మీద అంతగా ఉంటుంది. కానీ శాలరీలు మాత్రం అదే రేంజ్లో పెరగవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇన్ఫ్లేషన్ 10% పెరిగితే శాలరీలు 5% పెరుగుతాయి.
అన్ యావరేజ్ ఇది మనకు జరుగుతూ వస్తుంటుంది. ఎవరికి శాలరీలు పెరిగే అవకాశం ఉందంటే ఎవరైతే బాగా స్కిల్ పెంచుకోగలుగుతారో, ఎవరైతే మార్కెట్లో కాంపిటీషన్ అధిగమించి ఆ ఎంప్లాయీ తప్పనిసరిగా మనకు కావాలి అని కంపెనీ భావించేలా చేసుకుంటుందో అలాంటి వాళ్ళకి ఎక్కువ శాలరీలు పెరగడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ వర్క్ చేసేవాళ్ళు, రొటీన్ వర్క్ చేసే వాళ్ళకి శాలరీలు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్తో పాటు పెరగడం అనేది కష్టమైపోతుంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో తట్టుకోవాలి అంటే అప్గ్రేడ్ యువర్ స్కిల్. మీ స్కిల్ పెంచుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోండి, మీ సబ్జెక్ట్లో స్కిల్ పెంచుకోండి. అప్పుడు మీరు మార్కెట్లో నిలబడడానికి, పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.